సరూర్ నగర్ మైదానంలో బతుకమ్మ సంబరాలు 2 విభాగాల్లో గిన్నీస్ వరల్డ్ రికార్డులో స్థానం. రాజకీయ లబ్ధి కోసం అసత్య ప్రచారాలు, కేటీఆర్ పై మంత్రి ఉత్తమ్ విమర్శలు. బీఆర్ఎస్ కోసం 20 ఏళ్ల జీవితం దారపోస, మరోసారి కవిత సంచలన వ్యాఖ్యలు. నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు, సిబిఐ సదస్సులో పాల్గొననున్న ముఖ్యమంత్రి. తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు, గజవాహనంపై దర్శనమిస్తోన్న మలయప్ప. తెలంగాణలో స్థానిక ఎన్నికలకు మోగిన నగారా, లోకల్లో అధికార విపక్ష పార్టీల గెలుపు ధీమా. అభివృద్ధి కోసం సీఎంను కలిస్తే పార్టీ మారినట్లా, స్పీకర్ విచారణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు. జీఎస్టీ 2.0 సంస్కరణలపై విస్తృత ప్రచారం, కేబినెట్ సబ్ కమిటీతో భేటీలో సీఎం చంద్రబాబు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మిథున్ రెడ్డి రిలీజ్, లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ మంజూరు చేసిన కోర్టు. దేశంలోనే అతిపెద్ద పైరసీ ముఠా గుట్టురట్టు, 6గురిని అరెస్టు చేసిన తెలంగాణ పోలీసులు. టీవీకే చీఫ్ విజయ్ అత్యవసర సమావేశం, కరూర్ ఘటనపై పార్టీ నేతలతో చర్చలు. నేడు ఏపీ వ్యాప్తంగా నిరసనలకు వైసీపీ పిలుపు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన. కాంగ్రెస్ బీఆర్ఎస్ లను గెలిపిస్తే సర్వనాశనమే, స్థానిక సమరానికి సిద్ధమన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. వైఖరి మారకపోతే 11 సీట్లు కూడా రావు, జగన్ పై పీవీఎన్ మాధవ్ షాకింగ్ కామెంట్స్. ఇంద్రకీలాద్రిలో చంద్రబాబు దంపతులు, దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు. బల్క్ డ్రగ్ పార్క్ పనుల తాత్కాలిక నిలిపివేత, మత్స్యకారుల ఆందోళనతో అనిత నిర్ణయం. కాంగ్రెస్ బీఆర్ఎస్ పై ప్రజలు విసిగిపోయారు, స్థానిక సమరానికి బీజేపీ సిద్ధమన్న రామచంద్రరావు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై చర్చకు సిద్ధం, కేటీఆర్ కు మంత్రి జూపల్లి సవాల్. రాయదుర్గం మెట్రో స్టేషన్ వద్ద ఉద్రిక్తత, బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన, నేతల అరెస్ట్. బీసీ రిజర్వేషన్లకు అందరూ సహకరించాలి, ప్రతిపక్షాలకు మంత్రి పొన్నం విజ్ఞప్తి. ఓవెల్ ఆఫీస్ కేబినెట్ రూమ్ లో స్వర్ణాలంకరణలు, సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన ట్రంప్. విదేశీ సినిమాలపై 100% సుంకం, డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ కు షాక్, ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన కెనడా. పాక్ ప్రధాని షెహబాజ్ కు ఊహించని షాక్, పీఓకేలో తిరగబడ్డ ప్రజలు, ఇంటర్నెట్ బంద్. మోసిన్ నఖ్వీ వింత ప్రవర్తనపై బీసీసీఐ ఫైర్, ట్రోఫీ తీసుకెళ్లే హక్కు ఎక్కడిదని ఆగ్రహం.